వినపడుతుంది వినపడుతుంది. పిలిచి పిలిచి అయిపోయింది నాకు కథం, అయిపోయింది నాకు కథం. ఎట్లా మళ్ళా పోలనా కోడి రాధిక నిక్కి నిక్కి చూస్తాను 12 సార్లు ఊపు నేను అమ్మకి ఒక పెద్ద సర్ప్రైజ్. మేము రేపు వస్తామా అని చెప్పి 1 డే బిఫోరే పోతున్నాము. మీరే చూడండి ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో. అసలు అనంతపూర్ గాలి తగులుతూ ఉంటే ఆహా ఏమో ఆనందం. బ్యాగ్ వేసుకోరా, ఏ బ్యాగ్ వేసుకో తొందరగా. అమ్మమ్మ అని గిట్టి పిలిచు. వినపడుతుంది వినపడుతుంది. పిలిచి పిలిచు. సర్ప్రైజ్ కోసం ఎట్లా మళ్ళా పోలనా అద్దా ఇడిగుండురా వస్తుందండిరా. ఎట్లా మళ్ళా పోయి రేపొద్దున చూడు ఎంత మోసం చేస్తాదో. ఇప్పుడు నువ్వు సర్ప్రైజ్ అయినావా, షాక్ లో ఉన్నావా, లేకపోతే వెళ్ళిపోదునా? రెండునా? అయ్యా వచ్చిందిరా నాయన. చేస్తారా దేవుడా, ఇడమి రాక్షసి ఇది చిన్న, అది పెద్దది. షాక్ ఇద్దామని వచ్చిన. అట్లా చేస్తావు నువ్వు. రేపు సాయంత్రం 5:30 పోదామని రెడీ అయిందంట. అన్నదేనావు కాదు పోయిరా, నువ్వు ఊరిని ఎట్లా ఆటో వేసుకొని రైల్వే స్టేషన్ పోయిరా. నేనేమన్నా పిచ్చిదాన్నే గోరెంటాకు పెట్టుకొని పెద్ద కత్తి. నీళ్ళు ఇద్దామనిలా మా అమ్మకి ఇంటికి వచ్చిన నేను. మా నీళ్ళు ఇద్దురామ్మా తల్లి. మా ఇంట్లో కుండ మామూలుగా కూడా ఉండదు, ఇట్లా అంతా పెయింటింగ్ ఉంటుంది. ఇట్లా పెయింటింగ్ వేసుకుంటాం. రేపు వస్తానని చెప్పి ఇప్పుడే దిగింది. ఎట్లా ఇప్పుడే దిగింది చూడు అంటే ఇంకెట్లా వెళ్ళిపోయి మళ్ళీ దిగుదునా? సీరియల్ ఇష్టము. ఏం సీరియల్ చెప్పమా, దాని పేరు చెప్పుమా. అమ్మ సీరియల్ చూసుగా సీరియల్ పేర్లు కూడా తెలియదు నీకు. ఏం నైట్ స్పెషల్? ఇంకా నేను పోయేటప్పుడు నాకు ఏమేమి సామాన్లు కావాలో, నాకు ఏంటివి కావాలో అన్నీ నేను తీసుకుపోతాను అబ్బా. ఎందుకంటే మా అమ్మ అన్ని రిచ్ పెట్టుకొని ఉంటుంది. ఈ స్టాండ్ తీసుకుపోతాం మెయిన్. ఫస్ట్ అది శనగిత్తనాలు వేస్తానమ్మ టీలేకి. నేను వచ్చిన వేళ విశేషం ఏంటి వేడున్నాయి కూడా మర్చిపోయింది. మళ్ళా నేను ఈ నుంచి బయలుదేరేటప్పటికి మామూలుగా అవుతుంది. ఏం చేస్తానమ్మా? ప్యూర్ ఆర్గానిక్, రిచ్, మొత్తం రిచ్. పాలు కూడా ఆర్గానిక్ అమ్మా. ఎట్లా ఈడికి తెచ్చి పిండిస్తారా? గేనని
ఎనుగొడ్డుని తెచ్చి ఇడికి నేను ఒకే పెడతారా సర్ప్రైజ్ నా బంగారు కొండకి. ఏదో సర్ప్రైజ్ చూడరా నీకు. నాకుమా నాకు నీకు నేనే. నాకు సర్ప్రైజ్ లేదా? ఏరా నీకు మాత్రం సర్ప్రైజ్ ఇచ్చింది అమ్మమ్మ. మాత్రమే సర్ప్రైజ్ రా. అమ్మమ్మ కూడా అప్పుడు అట్లనే పోయేది చిన్న. అవునా మాడట్టి మాడిపోయాను మా. అప్పుడు అట్లా నాకన్నా అమ్మమ్మ కూడా ఇట్లనే ఇట్లా లైట్స్ వేసుకొని పోయేది అమ్మమ్మ. ఇట్లా బండి మీద కూర్చొని గుద్దుకొనే చూడు. ఏమ్మా దాని బొమ్మకి మెడ సొట్టగుంది. లేదులే నిన్ను చూసి అట్లా సొట్ట మెడ ఉండేది ఇచ్చింటారు బొమ్మని. మా అమ్మ స్కూల్ చదివేటప్పుడు అప్పట్లో భలే రన్నింగ్ రేసు అదేది ఇట్లా కట్టితో కొట్టి ఇట్లా కొడతారే. చిల్లా కట్టి అయితే అన్న. మళ్ళా ఏదో గోళీలాట అన్న. ఇప్పుడు పల్టీలు ఉంటాయి చూడు. విన్నర్ సీతాఫలంకాయ ఇత్తనాలు గుంతలతో బూడ్చేది అవా అన్న. ఎందుకు రాళ్ళతో కదా ఆడేది? లేదు, వీళ్ళంతా విత్తనాలు సీతాఫలం ఇట్లా మట్టి కట్టి దాంట్లో పుల్ల బుడిచేది అవి అన్న. చెంపలు బల కొడతాండే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. ఎందుకు నీకు స్కూల్కి ఎందుకు పంపిస్తాండేదమ్మా నువ్వు ఇవన్నీ ఆటలు ఆడేకే అని చెప్పి బల్లె కొడతాండ్రి మా అమ్మని. ఏమ్మా చదువుకోకుండా ఇట్లాంటి ఆటలా నువ్వు ఆడేది? సుప్పనాథే నువ్వే చెప్పినావు నేనంత ఇట్లా నేను ఇట్లాంటి మొత్తం ఆడేది అని. ఏ మాట? ఓ అమ్మ చిన్నప్పుడు ఆడేవాళ్ళం అమ్మ. ఇది కరెక్ట్. మధ్యలో వేసుకో ఉండదాడ. వన్ చెప్పలేదా? సింధు చెప్పిందంటే నీకు మధ్యలోకి వేసుకో. నాకేంది కనపడలే, నీ హ్యాండ్ మూమెంట్తో చెప్తాను. 1 సరే 1 all. నీ పక్కకి వేసుకో. అమ్మది ఎత్తిపాయి ఈసారి. 2-1 మా భారతి పక్కన పెట్టు. అట్లా ఆడకూడదు, ఇట్లా అన్నా కూడా 100 రూపాయలు ఇవ్వాల్సిందే. నిన్నెవరినమన్నారు? మీరిద్దరు ఫ్రాడ్. ఇట్లంతా ఆటలు అదే పనిగా నీకు చెప్తాది. 2 గేమ్లు ఆడితే 2లోనూ భారతి గెలిచింది. చెప్పినట్టు ఎందుకు విన్నావు చెప్పు నాకు. నమ్మకం అది నమ్మకూడదు. బతుకు జడా నన్నేటి గుమ్మిస్తాను మా ఆటిపోతాను రా. ఇంకోసారి ఆడదాం రా, 100 రూపాయలు కట్టు. ఇంకోసారి ఆడదాం రా. అవసరం లేదు, మన ఇద్దరం ఆడదాం రా. 500 మా నీకు 500 మా. నేను 500 ఇస్తాను, నీ ఇష్టము. ఎవరు హెల్ప్ చేయరు అంటే ఎన్నిసార్లు? 5 ఆటల్లో ఎవరు ఎక్కువ సార్లు గెలుస్తారో వాళ్ళు విన్. రా పట. నీకు దొరకదు లేడా? నువ్వు ఇంకా గుంతలు పెట్టుకున్నా దొరకదు, ఆడే ఉండేది. 1 ఉండరా బుజ్జు, ఇట్రా. నువ్వు ఇటువైపు రా.
మితమ్మా మట్టి పైన చేయొద్దు నానా. పైన చేయట్లేదు. పోయింది కదా ఎందుకు? ఓకే. రాధిక, నువ్వేమన్నా కోడి రాధిక. తొంగి తొంగి అన్నావు అనుకో. నిక్కి నిక్కి చూసాను. 12 సార్లు ఊపు. ఎలా అన్నా? చూడు అంటే మొండి చేస్తాను. అసలు ఒక్కసారి అంటారా కూర్చో. మీరిద్దరు మొండళ్ళు. ఆల్రెడీ 1 టైం విన్ అయిపోయినావు నువ్వు. వద్దునైనా నీతో గెలిచేటట్లేదు నేను. అట్లనే కొడుతున్నా. లేదు లేదు నువ్వు ఎట్లా అసలు ఇప్పుడు ఎన్నిసార్లు అనాలా నేను అట్లా? 2 సార్లు అనాలా? నువ్వు ఎన్నిసార్లు అన్నావు? అన్ని సార్లు చూడు చూసినావా ఎట్లనే అట్లెట్లా అవుతుంది. అందరికి ఒకే రూలే. అంటే మీరు మొండ ఆడుతున్నారా ఆంటీ? చూడు నన్నే గబ్బులేపండి మీరు మొండాడు. ఏమి పిండి రుబ్బుతానవా? పిండి రుబ్బేది నా ఇష్టము. లేదు కాదు పక్కకు లేకుంటే మళ్ళీ తీసుకోవద్దండి. ఏ మట్టి పీకద్దు లోపలి. తీసే మళ్ళీ చాలా మట్టి తీసుకుంటా. సైడ్ కున్నిండేది నీకు వచ్చింది. 2 మనం కూడా అట్లా ఆడదామా? ఇక్కడ కూర్చున్నా. 3 అయిపోయింది. నువ్వే మేజర్. 500 ఫస్ట్. ఏంది చెప్పుతా కొడతా. తొడుగు మగన్నానా నువ్వు మధ్యలో 3 సార్లు వేసినప్పుడు నా ఇష్టం ఇది. డబ్బులే రాయి తీసుకొని కొడతా. ఆడు ఆడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను లేస్తా. ఈమెకి ఇష్టం వచ్చినప్పుడు ఈమె లేయచ్చు. నేను లేస్తా. నీకే తప్ప. 3 అయినా 50 నన్ను నాదా దానికి 100. నువ్వు ఎంత గీ కొట్టుకో గాగట్టుకో నేను ఇయ్యను. అలా నువ్వు అన్నిసార్లు ఎందుకు లేచిపోయినావు? ఇప్పుడు నేను లేచిపోతాను. నీ పట్టుకు కష్టాల్లో పెడకపోయా నువ్వు వెళ్దాంలే. 3 పాయింట్లు నీవి. రుద్దుతున్నా ఇంకా అన్నా. ఆంటీ సైడ్ పెట్టుకుంది అనుకుంటానక్క. కూర్చో లేసి వస్తే చూడే. రాధా రాధా గమ్మనుండు. ఆడే దేవుడు ఈడుంది చూడాయే నా చేతిలో. ఉండు ఇది లేదులే మా గుండు గిండు మిద్ద లోపల దూర్చింది ఈ అమ్మ. ఇదిగో 4 అంత లోపలికి బూడ్చింది. 4 పెట్టాల్సిందేది నువ్వు. ఆంటీ తొండ ఆడుతున్నారా ఆంటీ మీరు? బూడ్చింది లోపలికి. తిండేదే గుర్తుతా. అంటే ఆయమ్మకి సరే ఆయమ్మ ఎప్పుడు పడితే అప్పుడు లేస్తే నేను ఎప్పుడు పడితే నాకు ఇష్టం వచ్చినట్లు నేను నాకు ఇప్పుడు నా చేతిలో చచ్చిపోతావు నువ్వు. నేను ఆడు లాస్ట్ ఆట ఆడు. నేను చూడలేదు ఆడ. ఇప్పుడు నువ్వు అబద్ధాలు ఆడద్దు. మళ్ళీ నువ్వు ఎందుకు 2 సార్లు వేసుకోవచ్చు? అది ఆట. అది వేరు ఇది వేరు. మోసం చేయొద్దు. నేను మోసం చేయలే. ఫస్ట్ ఇడే చెప్తాను. 500 ఇచ్చాయి. 100 రూపాయలు ఆడిచ్చే నేను ఇప్పుడు నీకు 500 ఇచ్చేస్తా. నువ్వు 500 ఫస్ట్ మాట తప్పద్దు. 500 ఇస్తానన్నా ఎప్పుడు ఇస్తాను ఎక్కడ ఇస్తాను చూడండి మాట కదా. ఇలా బతుకులు ఫస్ట్ స్టాండ్ పండిస్తులు. ఫస్ట్ స్టాండ్ ఫస్ట్ 500 ఇచ్చి ఉన్నది ఉన్నది. అది చూసే చూడడా వాళ్ళు రావాల తోటలో మా ఇంటికి. కాదుమా రాత్రి పూట్ల ఇంకా నువ్వు అక్కడ అరటి గొల్లలు అలాడుతున్నాయంట. అరటి గొల్లలు అలాడుతున్నాయంట. రాండి అంటే తీద్దాము అంటే మా అమ్ముళ్ళు అందరు పడుకొని పోదాము అని ఎమ్మంటాది. అన్న మీ తోటలో ఎవరైనా ఏమన్నా పోయిందంటే ఈమెనే చూడు. అరటికాయలు